హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మా అమ్మ వాళ్ళు ఊరు నుండి చేపలు పంపించారు. మా ఊరి చెరువు చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్రెష్గా అప్పుడే పట్టి పంపించారు. నాకు మా ఊరి చెరువు చేపలు అంటే చాలా ఇష్టం. ఫ్రెష్గా అప్పుడే పట్టిన చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మా ఇంట్లో చేపలను బాగా కడగాలన్నా బాగా తినాలన్నా కూడా నేనే ఇలా చేపలు కడుగుకుంటూ పక్కన మా పాప, మా చెల్లి, మా ఆయన వాళ్ళతో మాట్లాడుకుంటూ చేపలు కడుగుతున్నాను. చాలాసార్లు చాలా చేపలు కడిగాను, కానీ ఈ చేపకు మాత్రం లోపల చెత్త చెదారం చాలా ఉంది. ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ కడుగుతున్నాను చేపలు. వామ్మో, ఏంటి దీంట్లో ఇంత చెత్త చెదారం ఉందని దాన్ని చూసేసరికి చాలా భయం వేసింది ఫస్ట్ నాకు. చేపలకు బెలూన్ లాంటిది ఉంటుంది కదా కడుపులో, అది కావాలని ఏడుస్తుంది మా పాప, కానీ అది చితికిపోయింది. సాయంత్రం చేపలు కడగడం మొదలుపెట్టాము. అంతలోనే 5-10 నిమిషాల్లో చీకటి పడింది. ఈ చేపను చాలా సేపు కడగాల్సి వచ్చింది. దీంట్లో చెత్త చెదారం, పాకురు లాంటిది చాలా వచ్చింది కదా, బాగా గీరి కడగాల్సి వచ్చింది. ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా. ఇక్కడ మా ఆయన వాటర్ పోస్తున్నాడు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఏం లేకుండా లోపల ఏమైనా నల్లగా చర్మం లాంటిది ఉంటుంది కదా, అదంతా తీసేసి క్రిస్టల్ సాల్ట్ వేసి మళ్ళీ తోముతున్నాను గట్టిగా, నీచు స్మెల్ అంతా పోవడానికి.
ఇక్కడ మా ఆయనని అడుగుతున్నాను హెడ్ ఎవరికి అని అడుగుతున్నాను. హెడ్ అంటే నాకు చాలా ఇష్టము. మా ఆయనకు ఎక్కువ తినరాదు, నేనైతే చాలా బాగా తింటాను అనమాట. అందుకే హెడ్ ఎవరికి అని అడుగుతుంటే నాకు ముక్కలు కూడా ఏమొద్దు, ఉట్టి చారు పోస్తే చాలనంటూ మాట్లాడుతున్నాడు అనమాట. దాని గురించి నవ్వుకుంటున్నాము. ఏమంటే ఒక్కటి తీసుకొస్తుందట. అన్నయ్య ఒక్కదాన్ని తీసుకుందా వాటర్. చేపల్ని కడగడం అయిపోయింది. ఇప్పుడు కర్రీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. ముందుగా మనం ఫ్రెష్గా కడుక్కున్న చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలిపి అన్ని చేప ముక్కలకు బాగా పట్టేంత వరకు కలిపి పక్కన ఉంచుకోవాలి. పై నుండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, ఒక చిన్న స్పూన్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు గింజలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక ఆనియన్స్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత మనం కారం, ఉప్పు, పసుపు కలిపి పెట్టిన ముక్కల్ని దాంట్లో వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి అలా ఉంచాలి. దీన్ని గరిటెతో కలపకుండా ఇలా ఇక్కడ వీడియోలో చూపెట్టినట్టు కలుపుతూ ఉండాలి. చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని ఆ ముక్కల పైన మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసాన్ని పోసుకోవాలి. మరొకసారి ఈ విధంగా కలుపుకొని మనకు సూపు తగ్గట్టు వాటర్ పోసుకొని ధనియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని కర్రీలో వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ. ఇక్కడ మా బాబు కొరకు 2 పీసులు ఫ్రై చేస్తున్నాను అనమాట. కర్రీ తినడు, అందుకోసం ఫ్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ వాచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.